నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ధ్రువ్ సింగ్ కళాకారు దగ్గరికి అయితే రావడం జరిగింది. చాలా రోజులు అయిపోయింది నేను కూడా రాక. అండ్ అలానే మన పగడి పెట్టుకున్న గణేష్ జీ అప్డేట్ ఏంటిది ఏందని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తా. మీకు తెలుసు ప్రతి ఒక్కరికి 2026లో కానివ్వండి, 25లో కానివ్వండి, 24లో కానీ ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్టయితే ధ్రువ్ సింగ్ కళాకారులో ఏదో ఒక గణేష్ అయితే మాత్రం ట్రెండింగ్ అవడం జరుగుతుంది. అయితే ఈసారి ఏ గణేష్ ట్రెండింగ్ అవుతుంది ఏందని మాత్రం దాని వర్క్ అప్డేట్స్ ఏందని మాత్రం వీడియో రూపంలో చూపిస్తా. ఓకేనా? అండ్ నా వీడియో స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన అన్న పేరు సురేందర్ సింగ్ కళాకార్ అండ్ సుభాష్ సింగ్ అన్న వాళ్ళు అయితే వర్క్ అప్డేట్స్ అయితే ఇద్దాం. ఎందుకంటే నేను కూడా రాక చాలా రోజులు అయిపోయింది కాబట్టి మీకు ప్రతి ఒక్క విగ్రహానికి అయితే మాత్రం చూపిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు మన బొజ్జగనపయ్య. ఇక్కడ ఏంటంటే కొంచెం డస్ట్ పడుతుందని అన్న వాళ్ళు అయితే మాత్రం కవర్ అయితే వేసిండ్రు. ఇక కవరింగ్ ఏ విగ్రహాలు కూడా ఉన్నాయి, ఆ విగ్రహాలు కూడా మీకు చూపిస్తాను. ఇదివరకు వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ ఒక 4-5 మోడల్స్కి అయితే మాత్రం కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు బొజ్జగనపయ్య ఇక్కడ చూసుకున్న సింహాసనం పైన అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ హంసలు అయితే గణేశుని సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు పంచ కూడా ఏంటంటే మంచి బ్రింజాల్ కలర్తోని పంచ అండ్ డిజైనింగ్ వర్క్ కూడా చాలా నీట్గా. ఈ గణేశుని చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం. చూసింది కదా, ఐ పెయింటింగ్ కూడా చాలా చాలా నీట్గా అయితే మాత్రం ఐ పెయింటింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ఇంట్లో ఏంటంటే ఇక బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టినాక ఏ విధంగా ఉంటుంది ఏంటి అని కూడా మీకు చూపిస్తాను. ఇది వితౌట్ బ్యాక్ డ్రాప్. ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఆభరణాలు కూడా బొజ్జ పైన ఇంత మంచిగా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. ఈ గణేష్ ఒక చేయి వచ్చేసి లడ్డు చేయి, ఒక చేయి ఆశీర్వాదం చేయి, ఒక బ్యాక్ సైడ్న ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం. చూసింది కదా, ఒక చేతిలో. అండ్ అలానే చోళలో కూడా మంచి డిజైనింగ్ వర్క్ చూద్దాం. ఇంకా కండువా చూసుకున్నట్టయితే పింక్ కలర్లో ఉండడం జరిగింది. ఇంకా షేడింగ్ వర్క్ బ్రౌన్ కలర్ షేడింగ్ పింక్ కలర్. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఏందని. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు బొజ్జగనపయ్య. వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ డై తయారైతే అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ విగ్రహానికి. చూసుకోవచ్చు గణేశం చూసుకున్నట్టయితే పగడి పెట్టుకొని అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఆ పగడి కూడా పైన నిమలికలు. చూసింది కదా, పగడి కూడా ఎంత న్యాచురల్గా ఉందో. అండ్ చోళలో కూడా నెమలీలు అయితే రావడం జరిగింది. ఐ పెయింటింగ్ మాత్రం మీకు తెలుసు మన ధ్రువ్ సింగ్ కళాకారులో మాత్రం ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఫినిషింగ్ కానివ్వండి, ఐ పెయింటింగ్ కానివ్వండి, కలరింగ్ వర్క్ కానివ్వండి చాలా బాగుంటుంది కదా. అండ్ ఇంకా పంచకు కండువకు ఇంకా గోల్డ్ వర్క్ అయితే ఇంకా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. చూసుకున్నట్టయితే మన బొజ్జగనపయ్య ఎంత భారీగా ఉన్నదంటే చాలా చాలా భారీగా నిండుగా అయితే ఉండడం జరిగింది. చూడండి, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన సిట్టింగ్ పొజిషన్లో మహారాజా స్టైల్ సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఇది వచ్చేసి చించుకోప్లి చింతామణి గణేష్. చూసింది కదా, వచ్చేసి మన ధ్రువ్ సింగ్లో కొంచెం ఏంటంటే హ్యాండ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. లడ్డు చెయ్యి చూసుకోవచ్చు, ఒక చేతిలో గద. అండ్ అలానే సింహాసనానికి ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు లయన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చంద్ర భగవాన్ గణేశునికి రైట్ సైడ్న అండ్ లెఫ్ట్ సైడ్న సూర్య భగవాన్. చూసింది కదా, సూర్య భగవాన్ అయితే ఉండడం జరిగింది అండ్ చంద్ర భగవాన్. అండ్ పంచ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని, కండవా పింక్ కలర్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తోని, ఐ పెయింటింగ్ మాత్రం చాలా చాలా నీట్గా మాత్రం ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. చూసుకోవచ్చు ఎంత బాగుంది విగ్రహం, చాలా చాలా బాగుంది కదా. అండ్ మూషికుడు వచ్చేసి గణేశునికి మేబీ రైట్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ అయితే ఉంది మూషికుడు. చూసింది కదా, పంచం మీద కూడా న్యాచురల్గా మాత్రం డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. చూడండి, అంటే న్యాచురల్గా కనబడాలని ఎంత బ్రహ్మాండంగా చేసిన అన్న వాళ్ళు. చాలా బాగుంది విగ్రహం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి వారి కాన్సెప్ట్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్ డ్రాప్న మన బాలాజీ అయితే ఉండడం జరిగింది. చూడండి, బాలాజీ ఫేస్ అండ్ చక్రం శంఖం. చూసింది కదా, ఎంత బ్రహ్మాండంగా. నామాలు కూడా సేమ్ మన వెంకటేశ్వర స్వామి నామాలు అండ్ ఆభరణాలు అయితే ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి.
అండ్ పంచ చూసుకున్నట్టయితే మాత్రం న్యాచురల్ పంచ లెక్క కనిపిస్తుంది నాకైతే. చూడండి, నెయిల్ పెయింట్ కానివ్వండి, పంచ కానివ్వండి, సింహాసనం పైన గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. ఇంత బ్రహ్మాండంగా ఉందంటే చూడండి పంచ కూడా. అండ్ ప్రతి ఒక్క ఏళ్ళకు కూడా ఉంగరాలు, తొండం పైన డిజైనింగ్ వర్క్ అండ్ ఐస్ పెయింటింగ్ చాలా చాలా బాగున్నాయి. నాకైతే చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది. అండ్ ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, చూసిందిగా శంఖం అండ్ అలానే చక్రం కూడా చూడండి. ప్రతి ఒక్క ఏళ్ళ కూడా ఉంగరాలు అయితే ఉండడం జరిగింది. కొంచెం నా వీడియో అనేది లెంతీ అవుతుంది, కానీ స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అయితే చూడండి. మీకు ఇంతకుముందు చూపించాను నేను సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే ఏంటంటే కవర్ అయితే వేసి ఉన్నది ఈ విగ్రహానికి. కాబట్టి బ్యాక్ డ్రాప్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మహాదేవుని ఫేస్ అండ్ అలానే ఇక్కడ రిద్ధి అమ్మవారు అండ్ సిద్ధి అమ్మవారు అయితే ఉండడం జరిగింది అనుకుంటున్నాను. అయితే కవర్ తీసినాక బ్యాక్ డ్రాప్ అయితే మనకు తెలుస్తుంది. ఓకేనా, అండ్ చూద్దాం ఇంకో భారీ బొజ్జగనపయ్య. అని చూసుకున్నట్టయితే ఇక్కడ పంచ పైన మాత్రం ఎంత బ్రహ్మాండంగా అయితే మాత్రం అన్న వాళ్ళు అయితే డిజైనింగ్ చేయడం జరిగిందంటే చాలా బాగుంది. బ్లూ కలర్ పంచ గణేశం చూసుకున్నట్టయితే సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే పంచ కూడా ఎంత న్యాచురల్ పంచ లెక్క కనిపిస్తాం కదా, అవునా కాదో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇక్కడ పింక్ కలర్ కండువా అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్తోని ఒక చేయి వచ్చేసి ఆశీర్వాదం చేయి, ఒక చేయి లడ్డు చేయి, ఒక చేతిలో పారస్, ఒక చేతిలో శంఖం. చూసింది కదా ఐ పెయింటింగ్ కూడా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది ఐ పెయింటింగ్ మాత్రం. బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం బొట్టు అండ్ చక్రం కూడా అయితే రావడం జరిగింది బ్యాక్ సైడ్న. చూసుకోవచ్చు ఆభరణాలు ఎంత బాగా నిండుగా ఉన్నాయో, చాలా నిండు అయితే ఆభరణాలు అయితే ఉండడం జరిగింది. ఇంకా ఏంటంటే ఇక్కడ లోపల ఇంకా విగ్రహాలు అయితే చేస్తాను అన్న వాళ్ళు. ఇంకా మేబీ కలరింగ్ వర్క్ ఎప్పటికప్పుడు అయినాక మాత్రం మీకైతే అప్డేట్ అయితే వస్తూనే ఉంటుంది. నా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అయితే మాత్రం చూడండి. ఇంత నీట్గా ఫినిషింగ్, ఇంత భారీ గణేశులు అయినా కూడా ఎప్పుడైనా ధ్రువ్ సింగ్ కళాకారు వాళ్ళైతే మాత్రం బ్రహ్మాండమైన ఫినిషింగ్తో అయితే మాత్రం కలరింగ్ మ్యాచింగ్ కూడా, కలర్ మ్యాచ్ కూడా చాలా బాగుంటుంది అన్న వాళ్ళది. చూడండి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇంత కలర్ మ్యాచింగ్ చూసింది కదా. అండ్ చేతికి కూడా కడాయిలు చూడండి, చాలా హెవీగా అయితే రావడం జరిగింది కడాయిలు కూడా. సో చూసింది కదా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం కూడా అయితే మాత్రం బొజ్జగన్న పైన అయితే చేస్తానన్న వాళ్ళు. ఇక్కడ చూడాలి మరి ఈ విగ్రహం కూడా ఇంకా ఎప్పుడు వరకు అయితే అయిపోతుంది ఏంటిదని మాత్రం ఒకసారి అప్డేట్స్ అయితే ఇవ్వాలి. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన ధ్రువ్ సింగ్ కళాకారులో మాత్రం వర్క్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే నా వీడియో స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఇంకెవరైనా ఫాలో చేయడం అంటే తప్పకుండా ఫాలో చేయండి. కలుస్తా మరి కొత్త స్టోరీ మీ ముందుకు వస్తాను.